ఇచ్చి కోరుకుంటా ఉన్నాను. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆలేరు గ్రామ రైతులు ఎంజాయ్మెంట్ సర్వే ఆధారంగా భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 50 ఎకరాల భూమికి చెందిన 20 మంది రైతులకు పట్టాలు రాకపోవడంతో రైతు భరోసా, పీఎం కిసాన్, బ్యాంకు రుణాలు వంటి పథకాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పట్టాలు మంజూరు చేయాలని రైతులు కోరారు. చెట్టముప్పారం మాది ఆలేరు గ్రామం. అది దానివల్ల మండలాలు జిల్లాలు ఏర్పడడంతో నారాయణపురంలో కలిపిరు. నారాయణపురం కలిపిన కాంచి మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాంచి మాకు పాస్ బుక్కులు ఇవ్వలే. ఎందుకంటే చిన్న బుక్కులు మా తాతలు తనుల నిషన్ 165లో రిజిస్ట్రేషన్ అయిన కాగితాలు కూడా ఉన్నాయి. ఈ అన్నిటి రాజకీయ నాయకులు అన్ని ఇబ్బందులు పెట్టి మమ్మల్ని చాలా శిఖాములు చేసి మా యొక్క 20-25 మంది ఆపిరు. ఆ పక్క ఈ పక్క వచ్చినాయి 165, 166 సర్వే నెంబర్ల మాకు రాలేదని మేము ఇబ్బంది పడి ఇక్కడికి మేము వచ్చి ఇక్కడ ఈ మా కనీసానికి ఒక 6-7 సంవత్సరాలు కానీ తిరుగుతాను. మా ఇబ్బందులు ఎవ్వరు ఆదుకుంటలేరు. ఒక మేడం గారు ఆదుకోవాలని, కలెక్టర్ మేడం గారు ఆదుకోవాలని వాళ్ళకు ఉదయపూర్ణంగా కోరుతున్నాం. మీ అందరి మధ్యలో ఒక 50-55 ఎకరాలు ఆగింది. దానివల్ల ఇవాళ వచ్చి మేము కలెక్టర్ మేడం కలుద్దామని వచ్చినాం. ఇది సంగతి జరుగుతున్నది. గ్రామం శివారు నారాయణపురం సర్వే విషయంలో మాది భూమి శివారు. నారాయణపురం నుంచి ఈ యాకుబరెడ్డి ఆయన సర్పంచ్ అయిన కాంచి ఈ భూములను అన్యాయంగా మమ్మలను రైతులను ఆగం చేసి మొత్తం ఇటు కాకుండా అటు కాకుండా గత 7 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం వచ్చి కలెక్టర్ గారికి మనవి చేసుకుంటాను. మాకు 20 మంది రైతులకు అన్యాయం చేయొద్దని పదే మేము కోరుకుంటాను. మాకు న్యాయం చేయాలని, మాకు అన్యాయం జరగకుండా మమ్మల్ని చేయాలని. కలెక్టర్ అందరికీ నమస్కారాలు. మాకు 160 సర్వే నెంబర్ బుక్స్ ఇవ్వకపోతే మేము ఆత్మహత్యకైనా స్థిరపడడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికంటే మేము గతంలో 100 సంవత్సరాల కంచి 165లో లబ్ధిగా పొంది ఉన్నాం. 165లో లోన్ తీసుకున్నాం. 165లో మేము కలెక్టర్ ఆఫీసు ముంగట్నే ఘోరంగా జరిగిపోతానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్లా జరిగిపోతాం మొదలు మేము చెప్పకూడదు. ఎట్లైనా కలెక్టర్ గారికి మా దయచేసి మాకు 160 సర్వే నెంబర్ మీద బుక్కులు ఇప్పించగలరని మీరు చర్య తీసుకొని మాకు 165 బుక్కులు ఇవ్వాలి.